హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికి కావాల్సినవి కారము, ఉప్పు, మెంతిపిండి తీసుకున్నాను. ఇప్పుడు మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాసుడు ఆయిల్ వేశాను. ఉసిరికాయలు బాగా కడుక్కొని ఆరబెట్టి బట్టతో తుడుచుకోవాలండి. అస్సలు తడి ఉండొద్దు. ఇప్పుడు ఉసిరికాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా నూనెలో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇలా వేయించుకున్నాక ఉసిరికాయలు బయటికి తీసి అందులోనే కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, పసుపు వేసుకొని మళ్ళీ ఈ ఉసిరికాయలు అందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక కొలిచి పెట్టుకున్న కారం, మెంతిపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. కారం కాఫీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి. ఉప్పు కూడా అదే గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువనే ఉండాలండి. పెద్ద గ్లాసులో ఆయిల్ వేసాను నేను, ఎందుకంటే కాసేపు అయితే ఇదంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇలా కాసేపు దాన్ని అలాగే ఉంచి ఇప్పుడు అందులో కాసేపు అయ్యాక నేను 1/2 కేజీ ఉసిరికాయలకు 5 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఆ నిమ్మకాయలు గింజలు లేకుండా తీసుకొని నిమ్మరసాన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఇలా అన్ని చెక్కలు నిమ్మరసం తీసుకోవాలి. ఇలా చేసుకున్నాక 1 రోజు 2 రోజులు అయ్యాక చాలా బాగుంటుందండి. తింటే వెంటనే తిన్నా బాగుంటుంది, కానీ ఇలా పూర్తిగా నిమ్మరసం వేసుకోవాలండి. దాంట్లో వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని. అది అంతే ఫ్రెండ్స్, ఉసిరికాయ నిల్వ పచ్చడి. నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్.